బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే కేసులో నిందితులు డాక్టర్ నమ్రతతో పాటు మిగతా వారిని వారం పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో ఎంతమందిని మోసం చేశారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 30 నుంచి 35 మంది దంపతులకు IVF సరోగసి అని చెప్పి చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా పిల్లల్ని ఇచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నుంచి పిల్లలను తీసుకున్న దంపతులతో పాటు పిల్లల నిజమైన తల్లిదండ్రుల కోసం ఆరా తీస్తున్నారు. మరోవైపు IVF సరోగసి ద్వారా పిల్లలను కన్నామని భావిస్తున్న దంపతుల్లో కూడా ఆందోళన మొదలైంది. నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్లోని ఇతర క్లినిక్ల నుంచి కూడా దంపతులకు సరోగసి ద్వారా పిల్లలు కలిగిస్తామని నమ్రత నమ్మించింది. హైదరాబాద్లో ఉన్న ఇతర క్లినిక్లకు చెందిన ఏజెంట్ల గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం సార్. సాగర్, ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లలో ఇంకా ఎటువంటి అక్రమాలు సాగాయి? సృష్టి సెంటర్లు ఎక్కడెక్కడ పెట్టారు? ఎక్కడెక్కడ ఇటువంటి ఒక ఫేక్ తీసుకొచ్చి ఒక ఫేక్ సంతానం అని చెప్పి లేకపోతే వేరే దగ్గర చైల్డ్ ట్రాఫికింగ్ తీసుకొచ్చి వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటూ అండగట్టడం, ఇవన్నీ కూడా ఎంతవరకు అక్రమాలు జరిగినట్టుగా పోలీసులు ఇప్పటిదాకా దర్యాప్తులో తెలుసుకున్నారు? సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో మరికొన్ని కీలక అంశాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే IVF సరోగసి ద్వారా పిల్లల్ని ఇస్తామంటూ కూడా నమ్మించి డాక్టర్ నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఈ పిల్లల్ని ఇచ్చినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే నిన్న జరిగినటువంటి కేసులోనే కాదు, తాజాగా జరిగినటువంటి కేసులోనే కాదు, దాదాపు 30 నుంచి 35 మంది దంపతులకు ఇదే తరహాలో చైల్డ్ ట్రాఫికింగ్ తరహాలోనే సరోగసి ద్వారా మేము ప్రాసెస్ చేస్తామని చెప్పి పిల్లల్ని ఏదైతే ప్రెగ్నెంట్ ఉన్న లేడీసే కావచ్చు, కొంతమంది పేద మహిళలకు డబ్బుల ఆశ చూపి, కొంతమంది అంటే జనరల్గా స్కానింగ్ సెంటర్ల దగ్గరికి అబార్షన్ చేసుకుంటామని చెప్పి కొంత ఆసుపత్రులకు వచ్చిన మహిళలని డబ్బు ఆశ చూపి వాళ్ళని నమ్మించి వాళ్ళకు పుట్టిన పిల్లల్ని సరోగసి ద్వారా ఏదైతే దంపతులు ఎవరైతే వీళ్ళ దగ్గరికి వచ్చి డీల్ కుదుర్చుకుంటారో సరోగసి ద్వారా IVF ద్వారా కుదుర్చుకున్న వారికి ఆ పిల్లల్ని ఇచ్చినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. మరి 30-35 మందికి సంబంధించినటువంటి దంపతుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కొంత డేటాని సేకరించారు. సికింద్రాబాద్లో ఉన్నటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్తో పాటుగా కొండాపూర్ కుకట్పల్లిలో ఈ లింక్స్ ఉన్నటువంటి డాక్టర్ నమ్రతకి ఆయా క్లినిక్స్లతో ఉన్న లింక్స్ ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. వాళ్ళ దగ్గర కూడా కొంత ఫైల్స్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే విశాఖ, విజయవాడలో కూడా వీరికి లింక్స్ ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడ కూడా ఇంకేమైనా ఈ తరహాలో చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా కూడా ఏమైనా దంపతులకు ఇచ్చారా? ఎందుకంటే 30-40 లక్షలు ఒక్కొక్క దంపతుల దగ్గర పిల్లల్ని సరోగసి ద్వారా అందిస్తామని చెప్పి వాళ్ళ వద్ద వీర్యం అండాలు కూడా సేకరించి వాటిని పక్కన పెట్టి చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఇతర మహిళల దగ్గర నుంచి ఇతర మహిళలకు పుట్టిన పిల్లల్ని వీరికి అందిస్తున్నట్లుగా కూడా గుర్తించిన నేపథ్యంలో మొత్తం ఎంతమందికి ఈ విధంగా చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా పిల్లల్ని అందించారనేది కూడా పోలీసుల దర్యాప్తు సేకరిస్తున్నారు. దీంతో పాటుగా ఇప్పటికే ఈ అంశాలు బయటికి రావాలంటే నిందితులను కస్టడీకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా వేశారు. వారం రోజుల పాటు నిందితుల కస్టడీని పోలీసులు కోరారు. కస్టడీ అనంతరం కూడా మరికొన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇంకా హైదరాబాద్లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు డాక్టర్ నమ్రత ఎన్ని క్లినిక్లతో సంబంధాలు మెయింటైన్ చేశారు, ఎన్ని క్లినిక్లలో పెద్ద ఎత్తున ఈ వ్యవహారాన్ని నడిపించిన నేపథ్యంలో సాగర్, ఆ దంపతులు ఇప్పుడు DNA టెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి అనుమానం వచ్చింది కాబట్టి బయటపడింది. ఇప్పుడు అట్లా బయటపడకుండా ఇంకెన్ని కేసెస్ ఉన్నాయనేది ఇప్పుడు పెద్ద ఆందోళన కలిగించే అంశం. అయితే 30 అంటారు, 35 మంది అంటున్నారు, ఇంకంతకంటే ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇట్లా నమ్రత కేవలం సృష్టి దాంట్లోనే అక్కడ ఆ సెంటర్లోనే కాకుండా ఇంకా మిగతా సెంటర్లలో కూడా ఇటువంటి మేము చేసిస్తామని చాలామందికి మాట్లాడినట్టుగా, చాలామంది దగ్గర ఈ రకంగా కన్సల్టెన్సీ ఆమెను వచ్చి కలిసేలాగా ఇంకా చాలా ప్రయత్నాలు చేసినట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలినటువంటి ఒక విషయం.
ఎస్ రాజ్, ఖచ్చితంగా వందలాది ఫైల్స్ అయితే ఇప్పటివరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, నార్జోన్ పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో ఎంతమందికి పిల్లల్ని ఇచ్చారు, ఎందుకంటే సరోగసి ద్వారా వాళ్ళు ఎంతమంది చేయించుకున్నారు, వాళ్ళకి ఎంతమంది పిల్లల్ని వాళ్ళు దంపతులకు ఇచ్చారనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖపట్నంలోనే దాదాపు వందలాది ఫైల్స్ గుర్తించారు. మరి హైదరాబాద్లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు ఏ క్లినిక్స్లతో సంబంధాలు ఉన్నాయి? ఇప్పటివరకు కుకట్పల్లితో పాటుగా కొండాపూర్లో అనధికారికంగా వీళ్ళు కొన్ని క్లినిక్స్లను నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఇంకా మిగతా క్లినిక్లతో సంబంధాలు మెయింటైన్ చేసినట్లుగా కూడా ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. వందలాది మంది బాధితులు ఉండే అవకాశం ఉందని చెప్పి పోలీసులు భావిస్తున్న నేపథ్యంలోనే ప్రాథమికంగా ఒక 30 మంది దంపతులకు కూడా ఇదే తరహాలో మోసం చేసి పిల్లల్ని ఇచ్చినట్లు గుర్తించిన నేపథ్యంలో వారి యొక్క ఒరిజినల్ తల్లిదండ్రులు ఎవరు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కస్టడీకి తీసుకొని విచారిస్తేనే ఈ అన్ని అంశాలపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని కస్టడీకి తీసుకొని విచారించాలని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. సో ఇప్పటికే దాదాపు వందలాది మంది ఆందోళన, ఎందుకంటే పిల్లల సరోగసి ద్వారా పిల్లల్ని కన్నామని కొంతమంది ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్స్కి వచ్చినటువంటి బాధితులు భావిస్తున్న నేపథ్యంలో ఆయా దంపతుల్లో కూడా కొంత ఆందోళన నెలకొంది. అయితే తాజాగా జరిగిన కేసులో అస్సాంకి సంబంధించిన మహిళ నుంచి కూడా బాబుని వచ్చిన నేపథ్యంలో మరి హైదరాబాద్కి సంబంధించినటువంటి వారితోనే ఈ వ్యవహారం నడిపించారా, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహిళలకు కూడా ఈ తరహా డబ్బుల ఆశ చూపి ప్రలోభ పెట్టి పిల్లల్ని విక్రయించి ఈ విధంగా తల్లిదండ్రులకు దంపతులకు లక్షల రూపాయలకు ఏమైనా అమ్మారా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అసలు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో IVF సరోగసి ద్వారా ఎన్ని జరిగాయి లేదా ఈ సాగర్ అయితే చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా డేటా రెగ్యులర్గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుందా? ఎందుకంటే ఎవరెవరికి వాళ్ళు టెస్ట్ ట్యూబ్ ఆ ప్రాసెస్ ప్రకారం IVF ప్రకారం ఎంతమందికి ఎవరెవరిని పిల్లల్ని ఇచ్చారనేది అసలు డాటా మెయింటైన్ చేస్తున్నారా, లేకపోతే ఎప్పుడైనా బయటపడితే డేంజర్ అని ఆ డాటా కూడా మెయింటైన్ చేయకుండా కూడా అట్లా చేసినట్టుగా కూడా తెలుస్తోందా? అయితే జనరల్గా సరోగసి చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ అధికారికంగా సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ వెబ్సైట్లో వీళ్ళు పొందుపరిచి ఉంటుంది. కానీ ఇక్కడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆమె లైసెన్స్ రద్దయిన నేపథ్యంలో ఇతర డాక్టర్లతో కుమ్మక్క ఇదంతా నడిపిస్తున్న నేపథ్యంలో కొంత అనధికారికంగానే ఈ వ్యవహారాన్ని పూర్తిగా నడిపిస్తున్న నేపథ్యంలో ఆయా ఫైల్స్ని ఆన్లైన్లో పొందుపరచకుండా కేవలం మాన్యువల్గా మాత్రం ఈ ఫైల్స్ని తమ కార్యాలయాల్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో అందులో భాగంగానే పోలీసులు కీలకంగా విశాఖపట్నంతో పాటుగా హైదరాబాద్లో వీరి క్లినిక్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, అందులో ఫైల్స్ను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అందులో ఉన్నటువంటి డేటా ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇందులో మాత్రం ఒరిజినల్ గా ఉండే తల్లిదండ్రుల వివరాలు మాత్రం ఉండవు. కానీ వాటిని వీరి కస్టడీకి తీసుకొని విచారిస్తేనే తెలుస్తుంది. డాక్టర్ నమ్రతకు హైదరాబాద్ లో ఇంకా ఏ డాక్టర్లు సహకరించారు, ఈ డెలివరీ కోసం చేస్తున్న డాక్టర్లు, డెలివరీ కోసం అనెస్థేషియా డాక్టర్లు కూడా సహకరించినట్లుగా గుర్తించిన నేపథ్యంలో వారిని గుర్తించే పనులు అయితే పోలీసులు ఉన్నారు. సో కస్టడీకి తీసుకొని విచారిస్తే మరికొన్ని కీలక అంశాలు ఈ కేసులో బయటపడే అవకాశం ఉంది. రాజేష్ రైట్, థ్యాంక్ యూ సాగర్. IVF తర్వాత సరోగసి పద్ధతిలో పిల్లల్ని ఇస్తామని చెప్పినటువంటి, అంటే సంతానం కలిగిస్తామని చెప్పి చైల్డ్ ట్రాఫికింగ్కే పాల్పడ్డారు డాక్టర్ నమ్రత, ఇంకా ఎవరైతే నమ్రతకు లింక్స్ ఉన్నాయంటూ పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో అసలు పేరెంట్స్ ఎవరు, ఆయా పిల్లలకు అసలు పేరెంట్స్ ఎవరు అంటే దానిపైన కూడా